అందుకని ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మొట్టమొదటి కార్యక్రమంగా మనందరం కూడా ఆచరించాల్సినటువంటి విషయం ఒకటి, ఏటూరు రామిరెడ్డి గారు అకాల మరణాన్ని ఆయన చవిచూశాడు. ఆయన రెడ్డి సోదరులకు ఒక స్ఫూర్తి. ఆయన కళ్యాణ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, శివాలయాన్ని ఏర్పాటు చేసి, ఈ చేవూరు వారి తోటగా అంటే వాళ్ళ స్వగ్రామం చేవూరు నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళ ఊరినే పేరుగా మార్చి ఈ ఊరిని చేవూరు వారి తోటగా మార్చి ఇక్కడ రెడ్డి సోదరులందరూ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం జరుపుకుంటున్నా మనందరికీ ఆయన సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ఆయన అకాల మరణం మనందరికీ కూడా బాధాకరమైన విషయం ఇచ్చింది. ఆయన కుటుంబం కంటే, బంధువుల కంటే కానీ సేవ చేయాలని ఒక తలంపుతో తన యావత్ ఆస్తిని తన పేరు మీద ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి, నా తదనంతరం ఈ సంస్థ ఇలాగే కొనసాగాలి, ఈ కళ్యాణ మండపం యథాతథంగా కొనసాగాలి, ఇది నేను కులానికి రాసిస్తున్నానన్నంతగా ధైర్యాన్ని ఇస్తూ ఏటూరు రామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి యావత్ ఆస్తిని, కోట్ల రూపాయల ఆస్తిని ఈ రోజున బంధువులకు రాస్తున్నటువంటి తరుణంలో ఆయన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి బతుకున్నప్పుడే తన విగ్రహాన్ని పెడతారో పెట్టరో తెలియదు, కానీ ఇందాకే రావడంతో మొట్టమొదటి మన సోదరులు అడిగింది, అంతటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని మీరు ఎందుకు